అందరికీ నమస్కారం అండి. మురళీకృష్ణ అగ్రికల్చర్ సపోర్ట్ ఛానల్కి స్వాగతం. ఇట్లా కంటెవారిపల్లి అంగళ్ళ దగ్గర కంటెవారిపల్లి విలేజ్కి వచ్చాము. ఇక్కడ రైతు వచ్చి లక్ష్మణ వచ్చామండి. చూడండి, రైతుని కూడా చూడండి. అన్నా, మీ పేరు చెప్పన్నా? లక్ష్మణ. ఏ ఊరన్నా? కంటెవారిపల్లి. ఎన్ని సంవత్సరాల నుంచి టమాటా సాగు చేస్తున్నారన్నా? చేస్తా ఉన్నాము, 20 ఏళ్ళ నుంచి చేస్తా ఉన్నాం. 20 ఏళ్ళ నుంచి చేస్తున్నారా? ఎప్పుడైనా ఇంత హైట్ పెరిగిందన్నా? లేదు, పెరగలేదు. ఈ తడవే బాగా వచ్చింది, అది పంట బాగున్నది, బాగా వచ్చింది. చూడన్నా, కింద నుంచి పై వరకు ఒకటే కాయ ఉంది. 20 కోత ఈరోజు కాయలు 20 కటింగ్ చేస్తున్నారు రైతు. చూడండి, 20 కటింగ్. కింద నుంచి ఒకటే కాయ ఉంది, పై వరకు ఇప్పుడు కూడా చూడండి 20 కోత. 20 కోతలు 6 అడుగుల పైనే ఉంది. బాగా చేసినాం సార్. బాగా చేసినారులేనా? మీరు మందులు బాగా వాడినట్టున్నారు. బాగా వాడుతూ ఉన్నాము, బాగా చేసినాము. ప్రతి ఒక్క స్ప్రే 4 రోజులు పోతూ స్ప్రే చేస్తాం. 4 రోజులకు ఒకసారి కొడతారా? ఎరువులు, డ్రిప్ ఎరువులు? కోత అయిపోతా అన్నిట్లే మళ్ళా వదులుతా ఉన్నాం సార్. కోత అయిపోయిన మరుసటి రోజు ఎరువులు వదులుతారు. లేబర్ అంతా ఇబ్బంది ఏం లేదు కదనా? లేబర్ ఉందా సార్? కూలోళ్ళ సమస్య ఏం లేదు కదా అని? ఏం సమస్య ఏం లేదు. ఎక్కువ మందులు ఏవేవి మీకేమన్నా ఐడియా ఉందా? మంచి డ్రిప్ ఎరువులు ఎక్కువ ఇచ్చి పెడతా ఉన్నాం సార్. స్ప్రేయింగ్ కూడా మంచి మందులే కొడతా ఉన్నాము. మంచి రేటువే కొడతా ఉన్నాం మందులు కూడా. ఓకే అన్న. ఇంత టెంపరేచర్లో కూడా, ఇంత ఎండకు కూడా, ఇంత ఇప్పుడు కూడా చూడండి, ఈ 20 కోతలు అయిపోయినా కూడా కాయ ఎట్లుందో చూడండి. ఇప్పుడు కూడా పై వరకు చూడండి 20 కోతలు అయిపోయింది. ఈ ఎండకి ఎన్ని కాయలు వచ్చిండేది నేను ఎక్కడ చూడలా. 300 బాక్సులు అయినాయి సార్. అంగళ్ళ బాక్సులు 300 బాక్సులనా కోతకి? 1.5 ఎకరాలనే. ఇంత అయితే చాలు కదనా? ఊరికే 10 ఎకరాలు 20 ఎకరాలు ఎందుకు చేసేది? చూడండి, ప్రతి రైతు కూడా గమనించి ఈ విధంగా చేసుకోవాల్సిందిగా కోరుచున్నామండి. చూడండి, 6 అడుగుల పైన ఉంది తోట అంతా. అంటే చూడండి, కాయలు కూడా బేరుస్తున్నారు. కాయలు ఏ విధంగా పట్టినాయో చూడండి, 20 కోతలు అయిపోయినా కూడా. ఎప్పుడు రాని దీంట్లో వచ్చినా సార్ అధిక దిగుబడి వచ్చింది అంటారన్నాడు నా రైతన్నే. దిగుబడి బాగా వచ్చింది అని చెప్తున్నాడు. ఇరవై కోతలు అయిపోయినాయి అన్న. 20 కోతలు అయిపోయినాయి ఈ రోజుతో. 20 కోతలు. ఓకే అన్న. ఓకే, థ్యాంక్ యూ అన్న.